26/11 సంఘటన తర్వాత మీరు చాలామంది పోలీస్ ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ అయి ఉంటారు. వాళ్ళలో హ్యూమన్ ఎమోషన్స్ చూసుంటారు. అంటే ఒక పక్క వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వాళ్ళు భయపడిన పద్ధతి అవన్నీ సమగ్రంగా మీరు చూసిన తర్వాత మీకు వాట్ డిడ్ యూ గ్యాదర్ ఆఫ్ దెమ్? అంటే ఫైనలీ లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ తీవ్రవాదులు ఉన్నారు, కాల్ చేస్తారు, పేల్ చేస్తారు అన్నప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళకు కూడా భయాలు ఉంటాయి. ఇది ఇంట్రెస్టింగ్ థింగ్, ఇద్దరు పోలీస్ మెన్ గురించి చెప్తున్నాడు 26/11 కాన్సెప్ట్లో. ఒకటేమో ఎన్ఎస్జీ కమాండర్స్ వచ్చారు ఢిల్లీ నుంచి, బాంబే లోకల్ పోలీస్ ఉన్నారు. ఎన్ఎస్జీ కమాండింగ్ టీం నుంచి స్నైపర్ వాళ్ళని పెట్టారు అక్కడ తాజ్ బయట, ఈ పక్కన నారిమన్ హౌస్ బిల్డింగ్ అక్కడ అని పెడితే ఈ స్నైపర్స్ దే నెవర్ కేమ్ టు బాంబే. వాళ్ళేంటి ఎక్స్ట్రీమ్లీ సొఫిస్టికేటెడ్ లాంగ్ రేంజ్ రైఫిల్స్ తోటి దూరం నుంచి షూట్, చాలా చాలా స్పెషలైజ్డ్ ట్రైనింగ్ అది స్నైపర్ రైఫిల్ కమాండర్స్. సో నాకు ఒక్కొక్క స్నైపర్కి ఒక పోలీస్ ఆఫీసర్ని అసైన్ చేశారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి లోకల్గా. సో ఈ తాజ్ హోటల్ దగ్గర ఒక స్నైపర్ కమాండో అని పెట్టి అతనికి వెంకటేషన్ అని ఒక పోలీస్ ఆఫీసర్ని అసైన్ చేసినాడు. నాకు ఈ వెంకటేషన్ అని చెప్పాడు నాకు దీని గురించి. ఫస్ట్ కలవగానే సార్ చాలా రెస్పెక్ట్ఫుల్గా చేయకండి సరే ఇద్దరు సెటిల్ అయ్యారు. అది తాజ్ని ఓవర్లుక్ చేస్తూ ఉంది బిల్డింగ్, తాజ్ హోటల్. ఈ స్నైపర్ అతను ఫుల్ గన్ పెట్టుకుని కూర్చున్నాడు అలా టెలిస్కోపిక్ రైఫిల్లో చూస్తాం. ఈ వెంకటేషన్ ఏమో వాకీ టాక్లో కెమెరాస్తో మాడుతున్నాడు. ఈ కొంచెం అయ్యాక ఎక్కడ చిన్న మూమెంట్ కనిపించింది ఎక్కడ రూమ్లో, టెర్రస్ మీద ఎవరో వచ్చి ఏదో గొడ్డ ఏదో ఊపుతున్నాడు తాజ్ హోటల్ టెర్రస్ పైన. ఈ స్నైపరు సర్వీస్కో మాడుతూ ఉన్నాడు. అంటే ఈ వెంకటేషన్ అరే వాట్ ఈస్ సింగ్ క్యాకరే అది ఆడాడు, ఆడు తెల్లగొడ్డు ఊపుతున్నాడు. అక్కడ ఏమో చాలామంది కస్టమర్స్ ఉన్నారు, టోటల్ స్టాఫ్ ఉన్నారు. నేను ఆడేవాడు వస్తుంటే చూసి చంపైనా అటువంటి. తర్వాత ఇంకొంతసేపటికి మళ్ళీ ఒక కిటికీలో చిన్న సైడ్ చంపినాను. అరే ఆడిని చంపి నీకు తెలియదు, ఇప్పుడే చెప్పాను కదా మొత్తం, మళ్ళీ ఈయన చంపేనా అంటాడు. మళ్ళీ ఇంకెక్కడ పోయి ఈయన చంపేనా అంటాడు. అది నీకు చెప్పాను కదా ఇంకా అర్థం కాదు నీకు అంటే. ఇప్పుడు ఆడికి చిరాకు పెరుగుతుంది. ఇప్పుడు స్నైపర్ కమాండో ఏమో ఎవరిని షూట్ చేయాలి, కానీ ఆ షూట్ చేయడానికి ఈ ఆర్డర్ కావాలి, అందుకే ఆయన పెట్టింది అక్కడ. ఈ మాటికి ఈయన చంపేనా అని చంపేనా అంటే జస్ట్ షడప్ నీకు చెప్పేది. అప్పుడు ఇదేం చెప్పాడంటే నాకు, సార్ వాడి ప్రాబ్లం ఏంటంటే ఆడికి ఇంతకాలానికి ఒక అవకాశం వచ్చింది, నేను షూట్ చేస్తాను. తాజ్ హోటల్లో టెర్రరిస్ట్ అటాక్ అనేది నీకు 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది అసలు అవకాశం వస్తే. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎవరిని చంపలేదంటే నా పరువు ఏంటి అని అతని ప్రాబ్లం అది. కానీ అతను డెసిషన్ తీసుకుని షూట్ చేయడానికి ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ దట్ డెసిషన్. అందుకని మాట్లాడితే ఇసుకోమారు అంటే ఇదంతా మీకు చెప్పింది ఎవరు? మారు నాకు వెంకటేషన్. సో వెంకటేష్ అంటే ఫస్ట్ ఒక గంట ముందేమో హలో సార్ అని చెప్పి గంట చూపెట్టు అన్నమాట. అంటే ఆ రేంజ్కి వచ్చింది వాళ్ళిద్దరు ఈక్వేషన్. సో ఇప్పుడు కంప్లీట్లీ అండర్స్టాండ్. ఇప్పుడు సపోజ్ మీ ఫాదర్ ఎవరో మిలిటరీలో పనిచేశారు అనుకోండి, 2 వార్స్లో ఉన్నారు. 2 వార్స్లో ఉన్నాక ఎప్పుడు మీ ఫాదర్ ఎవరైనా చంపలేదు, దెబ్బ కూడా తగలేదు అంటే ఏంటి పాయింట్? అంటే ఈ లివ్డ్ లైఫ్ ఆఫ్ నథింగ్. సో 5 సంవత్సరాలు మీరు స్నైపర్ కమాండో ట్రైనింగ్ తీసుకుని బిగ్గెస్ట్ టెర్రర్ అటాక్ ఇన్ ఇండియాకి వెళ్ళి ఎవరిని షూట్ చేయలేదంటే ఇంకేంటి పాయింట్? అప్పుడు ఒకవేళ షూట్ చేసి ఉంటే ఈ కెన్ గో అండ్ టెల్ ఆ రోజు ఏమైందో తెలుసా అని ఇప్పుడు మన వాళ్ళు కూడా చెప్పవచ్చు స్టోరీ. ఇప్పుడు అవకాశం లేదు కదా, ఎవరిని షూట్ చేయలేదు. ఇప్పుడు ఇదొక ఇన్సిడెంట్. రెండో ఇన్సిడెంట్ విశ్వాస్ నాగరే పాటిల్ అని హీ గాట్ పరమ్వీర్ చక్ర. హీ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు గో ఇన్ తాజ్ హోటల్. అందరూ పైకి వెళ్తే వెనకాల నుంచి స్టేర్ కేస్ అంటే టెర్రరిస్టులు అంటే AK-47 రైఫిల్స్ ఉన్న టెర్రరిస్టులు వెనకాల ఒక్కడే హ్యాండ్ గన్ పట్టుకుని వెళ్ళాడు అనేది బిగ్గెస్ట్ న్యూస్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఫ్రంట్ పేజ్లో వచ్చింది అది. సార్ నేను విశ్వాస్ నాగరేని కలిసినప్పుడు ఐ అండర్స్టాండ్ యూర్ పోలీస్ మ్యాన్, మీ మహాధైర్యం, మీకు ఇది వచ్చింది పరమవీర్ చక్ర. కానీ AK-47 రైఫిల్ పట్టుకున్న టెర్రరిస్ట్ వెనకాలకి వెళ్ళడం నా దృష్టిలో పిచ్చితనం అవుతుంది. అది ధైర్యం ఎలా అవుతుందని అడిగా. ఇప్పుడు
ఎలా హౌ కెన్ యూ టేక్ ఎ ఛాన్స్ లైక్ దట్ అంటే సెట్ ఐ టెల్ యూ హౌ ఇట్ హ్యాపెన్. నేను నా కానిస్టేబుల్ అవ్వడం ఇద్దరం వచ్చాము ఫస్ట్ అక్కడికి. బాడీస్ ఉన్నాయి మొత్తం లాబీలో. అక్కడ మేనేజరు, స్టాఫ్ మెంబర్సు, సమ్ సెక్యూరిటీ గైస్ ఉన్నారు. నేను ఆల్రెడీ బ్యాకప్ కాల్ చేశాను క్రైమ్ బ్రాంచ్కి, వెంటనే పంపించాలి అని చెప్పి. టెర్రరిస్టులు అందరూ ఆ మెట్లు ఎక్కారని చెప్పాడు ఎవడు మేనేజర్, హోటల్ మేనేజర్. నా మెట్లను చూస్తూ ఉంటే పైన ఇంకా ఎంతమంది చంపుతున్నారు అన్నాడు. సడన్గా ఇప్పుడు క్రైమ్ అయిపోయింది, వాళ్ళు ఎక్కడో దాక్కున్నారు, పారిపోతున్నారు. అప్పుడు నేను బ్యాకప్ కోసం వెయిట్ చేయొచ్చు. ఇంకా ఎంతమందిని చంపుతున్నారు అంటే ఆన్ గోయింగ్ సీన్ అది. అవును అవును. అప్పుడు అతను అనేసాడు కాబట్టి అంత నన్ను చూస్తున్నారు, నేను ఏం చేస్తానని. ఆ ప్రెషర్ తోటి నేను అప్పుడు నాకే ఆలోచన వచ్చి ఉంటే నేను గమ్మున ఉండొచ్చు, అతను ఆ మాట అనకపోతే నేను గమ్మున ఉండొచ్చు. కానీ అతను బయటకు అనేసాక అందరూ నన్ను చూస్తూ ఉంటే పోలీస్ ఆఫీసర్గా ఉండి నేను ముందుకు వెళ్ళకుండా ఉంటా. అది నేను అనుకుని కొంచెం ముందుకు ఒక అడిగేసి ఆ స్టేర్ గేజ్ చూశాను. చూసేప్పటికి వెనకాల నుంచి నా కానిస్టేబుల్ 50 ఏళ్ళు అతను కొంచెం తాగిగా ఉన్నాడు ఆ రోజు. ఆడు మధ్యాహ్నం సాబ్ అన్నాడు, కౌలు ఇచ్చేసుకున్నాడు. అంటే ఎందుకు మేము సాబ్కో క్యా బోలుంగా అంటే ఇప్పుడు ఆడ ఆబ్వియస్లీ కానిస్టేబుల్ వాళ్ళ ఫ్యామిలీ అంతా తెలుసు. విశాస్ నాగరే పాడారు. రేపు పొద్దున్న మీ వైఫ్ మేడంకి ఏం చెప్పలేదు, మీరు వెళ్తే చంపేస్తా అంటే ఇప్పుడు నేను నిడిపించుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను. అది నేను నిడిపించుకొని ట్రై చేస్తాను చూసి మిగతా మేనేజర్లు అందరూ వచ్చి వాళ్ళు కూడా హెల్ప్ చేసి ఆయన తీసేశారు. వాళ్ళు తీసేసరికి నేను ఇంకే చాయిస్ లేక నేను పైకి వెళ్ళి అని చెప్పి. ఇక మన చిన్నపిల్లలు అప్పుడు అవుతుంది ఇది ఇలాంటివి, వదులు అని వదిలేసాక గో. ఇప్పుడు ఆయన తిరిగి వచ్చాడు కాబట్టి చెప్పగలిగాడు, దీని గురించి మాట్లాడుకుని నవ్వుకోగలిగాడు. ఇది కూడా ఎక్కడ చెప్తాను నాకు ఆన్ ఎ ఫ్రెండ్లీ లెవెల్ హీ టోల్డ్ మీ. కానీ అక్కడ పాయింట్ ఏంటంటే ఎవెన్చువలీ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఆబ్వియస్లీ ఈజ్ ఫియర్. ఇంకోటి ఏం చెప్పానంటే నాకు గన్ను పేలుతుందా లేదా నాకు టెన్షన్, ఎందుకంటే నేను గన్ను షూట్ చేయలేదు. అట్లీస్ట్ 5 yearsలో ఐ నెవర్ ఫైర్డ్ ఎ గన్. ఇప్పుడు జేబులో ఉంది, అది హాల్స్టర్లో ఉంది, తీసాను. అవ్వుకుని కచ్చకండి ఏంటి. సో అది షూట్ చేసి చూద్దాం కాలుతుంది, అది ఫైర్ అవుతుందా లేదా అంటే ఈ సౌండ్ వస్తే వాళ్ళు అలర్ట్ అయిపోతారు. సో ఐ నో ఇట్ సౌండ్స్ వెరీ ఫనీ at the end of the day, but that is reality. Any reality is actually funny. So each police officer నాకున్న ఎక్స్పీరియన్సెస్లో అంటే మనం భయపడవచ్చు, వాళ్ళు కరప్ట్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు చాలా పవర్ఫుల్ అనుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ట్రూ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.